నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ బాగున్నారా? ఈ నెల 24వ తారీఖున శని హోమం చేస్తున్నానని మీకు అందరికీ తెలుసా? ఒక విషయంగా శని హోమం జరిపించుకోండి, మీకు చాలా మేలు జరుగుతుందండి. చాలామంది విదేశాలకు వెళ్తున్నారు పిల్లలు. విదేశాలకు వెళ్ళి అక్కడ ఎంఎస్ చేయడానికో, ఎంబీఏ చేయడానికో, మరి పై చదువులు చదువుకోవడానికో విదేశాలకు వెళ్ళి అక్కడ 2 ఇయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ 3 ఇయర్స్లో జాబ్ రావట్లేదు. ఆ జాబ్ వస్తే వాళ్ళకు లైఫ్ అనేది కూడా బాగుంటుంది. ఇది 2 సంవత్సరాలు పోయినా కూడా ఇంకొక 3 సంవత్సరాలలో మినిమం కొంత అమౌంట్ అయినా సంపాదించుకుని వాళ్ళ అదృష్టం బాగుంటే అక్కడే జాబు స్థిరత్వం దొరుకుతుంది. ఎవరైనా తల్లిదండ్రులు బాధపడేది, అంత ఎంఎస్ చేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఖాళీగా ఉంటారంటే చుట్టుపక్కల వాళ్ళు మనల్ని బతకనివ్వరు, సూటిపోటు మాటలు అంటుంటారు అని చెప్పేసి ఒక ఆవిడ పాపం వాళ్ళ కొడుకు గురించి నా దగ్గర కరెక్షన్ తీసుకున్నారు. కరెక్షన్ తీసుకున్న తర్వాత నేను ఆవిడకి చెప్పాను, బాబుకి ఈ శని ప్రభావం ఉంది, ఎందుకంటే అతనికి ఈ మకర రాశి ఏలినాటి శని నడుస్తుందమ్మా, తప్పకుండా అతనికి ఈ శని హోమం అనేది కూడా చేయించండి, తప్పకుండా మేలు జరుగుతుంది, నా మాట వినండి, మీరు ఏది చెప్పినా నేను చేస్తాను సార్, నేను మీ మాట కట్టుబడి ఉంటాను అని చెప్పిందండి ఆవిడ. పైన తథాస్తు దేవతలు ఉన్నారండి, ఆమెను దీవించారు, వాళ్ళ కొడుకును కూడా దీవించారు. చక్కగా ఆవిడ నేను చెప్పినట్టుగా శని హోమం జరిపించుకుంది. జరిపించుకున్న తర్వాత అబ్బాయికి ఒక చిన్న కంపెనీలో జాబ్ వచ్చిందండి. నేను ఏదో లక్షల కోట్ల రూపాయలు జాబు అంటే బాగా మంచి మంచి పెద్ద పెద్ద ప్యాకేజీలు వచ్చినాయి, కోట్లు సంపాదిస్తానని అనరండి. ఏదైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అన్నట్టుగా ఏమీ లేని పిల్లోడుకు ఒక జాబ్ అయితే వచ్చింది. ఒక జాబ్ అయితే వచ్చింది. ఆ జాబ్తో ఏంటంటే తన అక్కడ ఉండడానికి తన ఖర్చులో బంధం సరిపోయింది అక్కడికి. అంటే ఒక అసలే డబ్బులు ఇంటికాంచి నెలకు 1,50,000 ఇట్లా పంపిస్తుంటే నెలకు ఎక్కడి నుండి తెచ్చి పెడతారు? 1,50,000 అంటే ఒక సామాన్యుడు ఎక్కడి నుండి తీసుకొస్తాడు? మనకు ఖర్చులు అని చెప్పేసి తినడానికని ఒక 50,000 1,00,000 ఎక్కడి నుండి తీసుకొస్తారండి సామాన్యులు? ఏదో చదువుకొని అక్కడ ఏదో జాబ్ చేసి ఉన్నతంగా జీవించాలి, 10 మందిని అంటే వాళ్ళ తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి, వ్యాపారం చేయాలి, ఉద్యోగం సంపాదించాలనే ఫీలింగ్ అనేది తల్లిదండ్రులకు ఉంటుంది బహుశా. కానీ ఉల్టా ఖర్చులు పెట్టే వరకు వాళ్ళు బాగా ఇబ్బంది పడిపోయారు. అందుకే నేను చెప్పినట్టుగా శని హోమం జరిపించుకొని ఆ పిల్లోడికి జాబ్ వచ్చిందండి. హ్యాపీ, నో ప్రాబ్లం, హ్యాపీగా ఉన్నాడు. నేను అతనికి చెప్పాను, బాబు నువ్వు ఇంకా మంచిగా ఎదుగుతావు, ఎందుకంటే నీ పేరు కేవలం ఒక 130 డిగ్రీలు 130 డిగ్రీ కోణంలోనే ఉంది నీ పేరు. నీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము దాన్ని నేను 360 డిగ్రీస్లో నేను కన్వర్ట్ చేస్తాను, నేను చేపిస్తాను. రోజు ప్రాక్టీస్ చేసుకుని నన్ను నమ్ము, నేను ఏ ఇబ్బంది లేదు, నీకు ఒక మంచి పొజిషన్ అంచెలంచెలు ఎదిగే విధంగా నేను కరెక్షన్ ఇస్తాను అని చెప్పేసి అబ్బాయికి ధైర్యం చెప్పారండి. ధైర్యం చెప్పినా నిజంగానే జరుగుతుంది కూడా అతనికి. కాబట్టి అబ్బాయి దాన్ని ఫాలో అవుతున్నాడు. రేపు పొద్దున మంచి పొజిషన్కి వస్తాడండి. చిన్న జాబే ఇది, కానీ ఇంకా మంచి పొజిషన్కి వస్తాడు. ఏదైనా కూడా మనం ఆదుర్తాపడి ఆందోళన చెంది మనస్సు స్ట్రెస్ పడి ఇబ్బంది పడొద్దు. ఎప్పుడు మనకు ఎప్పుడు ఏది జరగాలనేది అది నేను నిర్ణయిస్తాను. నా దగ్గరికి రావాలనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉదాహరణకి ఆ భగవంతుడు మీపై ఏదైనా మోక్షసిద్ధి కలిగితేనే అది నా దగ్గరకు వస్తానని నమ్ముతాను. చాలామంది చూస్తున్నారు, వదిలేస్తున్నారు, కానీ రావడానికి ప్రయత్నించడం లేదు. ఎందుకంటే వాళ్ళకి టైం రాలేదని నేను అనుకుంటున్నాను. టైం వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఆగరండి, ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయరు. కాకపోతే అపాయింట్మెంట్ తీసుకోవడానికి 30-40 రోజులు పడుతుంటే అట్లా వెనక్కి పోతున్నారు తప్ప, నన్ను కలుసుకోవాలి, నన్ను దగ్గర ఫోన్ లైన్లో మాట్లాడాలంటే అది ఎప్పటికైనా మీకు మంచి జరిగే విధంగా నేను చేస్తాను, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ నెల 2024 సంవత్సరం ఈ ఫిబ్రవరి మాసం 24వ తారీఖు శనివారం పౌర్ణమి తిథి నాడు నేను శని హోమం తలపెడుతున్నాను. చక్కగా అందరూ మీరు ఇంటి దగ్గరే ఉండి ఈ శని హోమం చేయించుకునే ప్రయత్నం చేయండి, మీకు మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.